ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే ఒకటే పని చేయాలి, ఒక సక్సెస్ఫుల్ అప్లైని ఫాలో చేయాలి. సో 100% ఈరోజు బసు గారు సక్సెస్ అవుతున్నాడంటే వాళ్ళ అప్లైన్లో చాలా మంది ఉన్నారు. బట్ ఆయన ధర్నాస్ రవిని ఫాలో అవుతున్నాడు. ధర్నాస్ రవి నన్ను ఫాలో అవుతున్నాడు. నేను నరేష్ గురుజీని ఫాలో అవుతున్నాను. నరేష్ గురుజీ పెద్దిన శ్రీనివాస్ గురుజీని ఫాలో అవుతున్నాడు. పెద్దిన శ్రీనివాస్ గురుజీ అభిషేక్ గురుజీని ఫాలో అవుతాడు. అభిషేక్ గురుజీ సోమశంకర్ మాజీని ఫాలో అవుతాడు. సోమశంకర్ మాజీ వికాస్ గురుజీని ఫాలో అవుతాడు. వికాస్ గురుజీ నరసింహరావు గురుజీని ఫాలో అవుతాడు. నరసింహరావు గురుజీ కంపెనీ డైరెక్టర్స్ ఫాలో అవుతాడు. ప్రాసెస్ అర్థమైందా? ఎస్ గురూజీ. అర్థమైందా? కంపెనీ కానుంచి నర్సింగ్రావు గురించి కానుంచి వికాస్ గురించి, వికాస్ గురించి సోమశేఖర్ మాజీ, సోమశేఖర్ మాజీ నుంచి అభిషేక్ గురించి, అభిషేక్ గురించి పెద్దిన శ్రీనివాస్ గురించి, పెద్దిన శ్రీనివాస్ గురించి నరేష్ గురించి, నరేష్ గురించి నేను, నా దగ్గర నుంచి ధర్నాశ్రవి, ధర్నాశ్రవి గురించి బస్సు. ఈ ప్రాసెస్ లో ఉన్నాడు కాబట్టి ఆయన. సో మీ కళ్ళ ముందు నేను చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. కేవలం ఓ బ్రాంజ్ లెవెల్ లీడరు, పండగ పబ్బాలు అయ్యి చాలా చెప్తున్నారు కదా, మరి వీళ్ళకి మాత్రం పండగలు ఉండవా, పబ్బాలు ఉండవా? ఇవి చూడండి, ఒకవైపు 207 బీవీ, ఇంకోవైపు 425 బీవీ. సో కంటిన్యూగా వర్క్ లో ఉంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది అనమాట. వర్క్ లో ఉండాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్ బషు సార్, ఇలానే కంటిన్యూగా ఎవ్రీడే నీ నీ పేరు వచ్చేటట్టు, ఇలానే నీ ఫోటో వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా? ఓకే గురూజీ. ఎస్ గురు. అది ఉంటా ఆల్ ది బెస్ట్. గురూజీ. ఆల్ ది బెస్ట్ అండి. రైట్. నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నట్టే కదా, జూమ్ లో కొంతమందికి నా మాటలు నచ్చట్లేదు అంటున్నారు. నా మాటలు ఎవరికి నచ్చవు అంటే, ఎవరైతే వర్క్ చేయరో వాళ్ళకి నచ్చవు, ఎవరైతే సిస్టమ్ ఫాలో గారో వాళ్ళకి నచ్చవు. జూమ్ లో కొన్ని నేను విషయాలు చెప్తున్నా. ఏ విషయాలు చెప్తున్నాను బాబు? కొంతమంది సగం సగం డబ్బులు తీసుకుంటున్నారు. ఆ సగం డబ్బులు తీసుకొని వాళ్ళు జేబులో పెట్టేసుకుంటున్నారు. సో వాళ్ళు డీడీలు కూడా కొట్టేయట్లేదు. కంపెనీకి డీడీలు పంపించాలి కదా, ఇక అవి పంపించట్లా. వారాలు నెలలు తరబడక అంతే ఆగిపోతుంది. అమౌంట్ వాళ్ళ దగ్గర రొటేషన్ అయిపోతుంది. సో అలాంటి వ్యక్తులకి నేను ఈ జూమ్ లోకి వచ్చినాక ఈ విషయాలు చెప్తున్నా కదా. ఎవరైతే సగం డబ్బులు తీసుకుంటుంది జేబులో పెట్టుకుంటున్నారో అలాంటి వ్యక్తులకి నా మాటలు నచ్చుతాయా? చెప్పండి టైగర్స్, నా మాటలు నచ్చుతాయా? No much. నా మాటలు నచ్చుతాయా? ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ బట్టలు పేసి మొత్తం నుంచోబెడుతున్నా వాళ్ళని. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి నుంచోబెట్టేస్తున్నా. ఇంకా అందుకని వాళ్ళ భయం, నేనంటే భయం, జూమ్ అంటే భయం, రాలేదు వాళ్ళు. ఎస్ఆర్ నో? ఈ బిజినెస్ లో మోస్ట్ పవర్ఫుల్ విషయం ఏదైనా ఉందంటే నిజాయితీగా ఉంటాం. నిజాయితీగా ఉండటమే ఈ బిజినెస్ లో అతిపెద్ద ఛాలెంజ్. ఎరా చిన్నారా అనే వ్యక్తి నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఓపెన్ గా డేర్ అండ్ డాష్ గా ఏదైనా చెప్పగలుగుతున్నాను, చూపించగలుగుతున్నాను అన్ని కూడా ఇలా. ఎస్ఆర్ నో? ఈ నిజాయితీ లేని వాళ్ళు ఈ ఇది ఉండలేరన్నమాట. ఒక ఒక వేడి వేడిని తట్టుకునేటప్పుడు మీకు తెలుసు, ఒక పాలు వేడి చేసినప్పుడు కొంత ఆవిరైపోతా ఉంటాయి. 5 లీటర్ పాలలో ఒక హాఫ్ లీటర్ పోతాయి, 4 లీటర్లు మిగులుతాయి. మరి ఆ పాలని మళ్ళీ పెరుగు చేస్తే 3 కేజీలు 4 కేజీలు పెరుగు వచ్చేసింది. ఆ పెరుగుని వెన్నగా మారిస్తే ఒక హాఫ్ కేజీ వెన్న వచ్చింది. ఆ వెన్న నుంచి 100 గ్రాముల నెయ్యి మిగులుతుంది. సో ఈ ప్రాసెస్ లో చాలా మంది ఎగిరిపోతా ఉంటారు, పోతా ఉంటారు. నేను కూడా ప్లాటినం లో మొదలుపెట్టి అటెండెన్స్ చాలా మంది ఎగిరిపోతున్నారు. చివరికి ఒక 23 మిగిలేరు. సో నో ప్రాబ్లం. క్వాంటిటీ కాదు కావాల్సింది క్వాలిటీ. ఏం కావాలండి? క్వాంటిటీ కాదు కావాల్సింది క్వాలిటీ. గంగిగోవు పాలు గరిటెడనే చాలు, కనబడేటనేమి కన్నపాలు. ఈరోజు చాలా మంది లీడర్లో వాళ్ళ పేరుకి బ్రాంజ్, పేరుకు సిల్వర్, పేరుకు ప్లాటినం, పేరుకు గోల్డ్, ఏ ఉపయోగం ఏముంది? గోల్డ్ అయిపోయి ఎన్నో రాంగ్ కమిట్మెంట్లు ఇచ్చేసి జనాల దగ్గర అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి జేబులో పెట్టుకొని పర్సనల్ గా వాడుకొని, అలాంటి వాళ్ళు అవసరమా మనకు బిజినెస్ లో? మనం పోతూ ఉన్నాము దారిలో, కాళ్ళు ములుగుచ్చుకుంది, ఆ ముళ్ళుతో మనం నడగలమా? చెప్పండి గాస్. No much. ముళ్ళు తీసేసుకుంటే హ్యాపీగా నడగలం. సో ఈ విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతుంది. సో వాళ్ళు జూమ్కి వచ్చినా రాకపోయినా ఈ విషయాలు గ్రౌండ్ లెవెల్లో నేను తీసుకెళ్తున్నాను. ఎవరైనా సరే సగం డబ్బులు ఇచ్చినా, సైన్ అప్ డబ్బులు ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే అది డీడీ ఎంటనే క్లోజింగ్ చేసేలా చూసుకోండి. వారం 10 రోజులు క్లోజింగ్ చేసేలా చూసుకోండి. ఆ సగం సగం డబ్బులు తీసుకునే వాళ్ళు ఇంటిమేషన్ పైన అప్లైన్కి ఇచ్చేయండి. పైన అప్లైన్ లో ఎవరైతే మీ పైన అప్లైన్ లో సో మినిమం పెరల్ అండ్ అబో, పెరల్ అండ్ కోరల్, టోపాస్ ఇలాంటి వ్యక్తులు ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇవ్వండి. గురుజీ మా దగ్గర పలానా ఇంత డబ్బులు మేము ఇచ్చాం, ఇక్కడ 1000 రూపాయలు ఇచ్చాం, ఇక్కడ 2000 ఇచ్చాం, ఇక్కడ 3000 ఇచ్చాం, ఇట్లాంటివి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను మాకు. సో అప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఆ జేబులో పర్సనల్ చేసుకున్న డబ్బులు వాళ్ళ దగ్గర రొటేషన్ అవ్వవు. వెంటనే డీడీ కోసం ప్రయత్నం చేస్తారు.
లేకపోతే ఏంటంటే ఇక్కడ నలుగురు దగ్గర తీసుకుంటారు, ఇంకో ఊరు వెళ్తారు, అక్కడ నలుగురు దగ్గర తీసుకుంటారు. ఇదే రొటేషన్ ప్రాసెస్, మళ్ళీ వాళ్ళకి ఫాలో కోసం కూడా వెళ్ళరు. సో ఈ విషయాలు చాలా క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ అందుకని డేటా ఫార్మ్స్ కూడా ఒకటి చెప్తున్నాను. డేటా ఫార్మ్స్ అనేది కానీ వస్తే ఇక ఈ తప్పులు జరగవు. కొన్ని చోట్ల ఈ తప్పులు విరివిగా జరిగిపోయి కొన్ని టీంలే కొలాప్స్ అయిపోయినాయి కూడా. ఎందుకు జరిగిందంటే అక్కడ డేటా ఫార్మ్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయలేకపోవడం, అది కూడా నా తప్పు కూడా ఒకటి భావిస్తున్నాను. అందుకని డేటా ఫార్మ్స్ ఇమ్మీడియట్ గా తీసుకోవాలని చెప్తున్నాను. సో పక్కగా డేటా ఫార్మ్స్ కూడా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ టాప్ లీడర్స్ ని, ఈ టాప్ 20 మీటింగ్స్ అనేవి ఈ 5 సంవత్సరాల్లో ఇంతవరకు జరగలేదు. నాకు మాత్రమే టాప్ 20 జరిగింది. సో నేను మాత్రం అండ్ నాతో పాటు ఎంప్లాయ్ లీడర్స్ మాత్రం టాప్ 20 కదలేరు. బట్ థ్యాంక్ గాడ్ ఈ రోజు మీకు వచ్చింది టాప్ 20. ఈ టాప్ 20లో ఏమేమి మార్పులు జరుగుతాయి అంటే, ముందుగా సో వారానికి 4 లక్షలు సంపాదించే వ్యక్తి పెద్దింటి శ్రీనివాస్ మహారాజ్ అనే వ్యక్తి ఈ రోజు మన కళ్ళ ముందుకి మన మధ్యలోకి రాబోతున్నాడు విజయవాడకి. సో ఒక 4 రోజులకి ఆల్రెడీ టైం షెడ్యూల్ తీసుకున్నాను, 4 days కి. ఇంకా ఎక్కువ అయితే ఇంకా 2 రోజులు కూడా తీసుకుంటాము. బట్ ఎన్ని బ్యాచ్లు ఫామ్ అవుతాయో అన్ని బ్యాచ్లు తగ్గట్టుగా ఈ టాప్ 20 ఉంటుంది. సో ఈ టాప్ 20కి ఎందుకు రావాలి? ఫస్ట్ కారణం ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు డైమండ్ అవ్వాలన్నా, యూనివర్సిటీ ప్రో నెంబర్స్ రావాలన్నా, నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ కావాలన్నా, నువ్వు అలాంటి వ్యక్తుల్ని కళ్ళతో చూడాలి, విజువలైజేషన్ చేసుకోవాలి. వాళ్ళు పర్ఫెక్ట్ చెప్తారు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు కొంతమంది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నరేష్ గురించి చెప్తే కొంతమంది నచ్చొచ్చు, నచ్చపోవచ్చు. బట్ ఈ రోజు అందరికన్నా టాప్ లెవెల్లో ఉన్న వ్యక్తి మన అందరికి పెద్దింటి శ్రీనివాస్ గురించి ఉన్నాడు. అలాంటి వ్యక్తి చెప్తాడు క్లారిటీగా బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయకూడదు, సో ఎలా చేస్తే మనం సక్సెస్ అయిపోతాం, సో ఏ విధంగా మన అప్లైన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ విధంగా జూమ్కి రావాలి, ఏ విధంగా వర్క్ చేయాలి, ఈ విషయాలన్నీ క్లారిటీగా క్లియర్గా చెప్పేస్తారు. మరి ఇలా చెప్పినప్పుడు మనుషులకి ఆ విషయాలు వినాలనిపించిందా లేదా? ఎస్ ఆర్ నో? Yes, Raj. మనుషుల్లో మార్పులు రావాలంటే మనం ఎన్ని చెప్పినా కొంతమంది మారరు. బట్ ఒక ప్రాసెస్ లో తీసుకెళ్లి కూర్చోబెడితే ఆటోమేటిక్ గా మారిపోతారు. సో 20 ఏళ్ళకి వచ్చి పెట్టి 19,500 కాంట్రిబ్యూషన్ పెట్టుకొచ్చి హైదరాబాద్ లో పీపీఎల్పీకి వెళ్ళాం మేము. సో అలాంటిది ఈ రోజు విజయవాడలో మీకు జస్ట్ 2100 కాంట్రిబ్యూషన్ తోనే మీకు ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఎవరికి ఏమైతే ఎక్కువగా ఉపయోగించుకుంటారో వారు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు. ఆల్రెడీ మంగళగిరి టీంకి రేపు శనివారం, రేపే వాళ్ళకి టైం ఇచ్చేసి షెడ్యూల్ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఆదివారం వచ్చేసరికి మాధవరావు సార్ టీం. సో కాంట్రిబ్యూషన్ నాకేం ఫార్వర్డ్ చేయొద్దు. సో మీ అప్లయన్స్ లో ఎవరైతే మీకు మీ రెస్పాన్సిబుల్ అప్లయన్స్ ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎవరు మీ రెస్పాన్సిబుల్ అప్లయన్స్ అంటే, సో దుర్గమ్మ మేడం టీంలో దుర్గమ్మ మేడం, సో జశ్వంత్ సార్ టీంలో జశ్వంత్ సారు, అండ్ అండ్ ఇంద్రబాబు సారు వస్తే ఇంద్రబాబు సారు ఉంటాడు. ఇంద్రబాబు సారు యాక్టివ్ గా జూమ్కి వస్తూ వర్క్ పరంగా చేస్తూ మారతానంటే ఇంద్రబాబు సార్ కూడా సో ఈ టాప్ 20లోకి వాళ్ళ టీం ఉంటుంది. అండ్ నెక్స్ట్ గారా శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ సార్ టీంలో గారా శ్రీనివాస్ గారు ఫార్వర్డ్ చేయండి. అండ్ ఖమ్మం టీంలో సోమదేశ్ గారికి ఫార్వర్డ్ చేయండి. ఖమ్మం టీం మొత్తం ఉపేంద్ర సార్ లెఫ్ట్ రైట్ అంతా కూడా సోమదేశ్ గారికి ఫార్వర్డ్ చేయండి. అండ్ మల్లికార్జున సార్ రెస్పాన్సిబుల్ టీం అంతా మల్లికార్జున సార్కి ఫార్వర్డ్ చేయండి. లీనా మేడం లెఫ్ట్ రైట్ టీం అంతా లీనా మేడం ఫార్వర్డ్ చేయండి, లీనా మేడంకి. అండ్ మిగతా వాళ్ళందరూ ధర్నాథ్ రవి, జ్యోతి మేడము, ఇక మిగతా వాళ్ళందరూ వెంకటసాగర్ సుధాకర్ నాకు ఫార్వర్డ్ చేయండి. 2100 కాంట్రిబ్యూషన్, 2100 కాంట్రిబ్యూషన్. సో ఎవరైతే ఒక బ్యాచ్ ని కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒక 25 మంది దగ్గర కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసుకుంటే మీది ఒక బ్యాచ్ అయింది. లేని పక్షంలో 4 బ్యాచ్ల వరకు ఇప్పుడు హోటల్ బుక్ చేసేసారు గురూజీ వాళ్ళు. 4 బ్యాచ్లు కన్ఫర్మ్ అయిపోయింది. సో 2 బ్యాచెస్ అయిపోయింది. నెక్స్ట్ 3వ బ్యాచ్ సోమవారం, 4వ బ్యాచ్ మంగళవారం. ఎవరు ముందుగా కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేసుకొని గురూజీ మాకు ఈ షెడ్యూల్ కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాం ముందే. అర్థమవుతుందా? సో ఫస్ట్ అయితే శనివారము మంగళగిరి ఆర్టీటీ అండ్ ఆదివారము రేపల్లా ఆర్టీటీ, రెండింటికి కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని మీకు ఎప్పుడు కావాలనేది మీరు ఈ రోజు సాయంత్రానికి టోటల్ కాంట్రిబ్యూషన్స్ పంపించగలిగితే పక్కాగా ఈ కాంట్రిబ్యూషన్స్ బట్టి సో మీకు షెడ్యూల్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయినాక మీకే డేట్ ఫిక్స్ చేసేస్తాం. అదనమాట. నెక్స్ట్ గ్రూప్స్ కూడా చాలా స్క్రాప్ ఉంది గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో. ఈ గ్రూప్స్ కూడా ఎప్పుడు రిమూవ్ చేస్తామంటే ఈ కాంట్రిబ్యూషన్స్ ప్రాసెస్ మొత్తం ఈరోజు సాయంత్రం అయిపోయినాక ఈ టాప్ 20 మీటింగ్స్ కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ గ్రూప్స్ లో ఉంటారు. ఈ టాప్ 20 మీటింగ్స్ కి అటెండ్ కావట్లేకపోతే సీనియర్ లీడర్ లో వాళ్ళు బ్రాంజ్, సిల్వర్, ప్లాటినమ్ అండ్ ఈ లెవెల్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు బ్రాంజ్ లీడరు ఈ టాప్ 20కి రాలేదు, రిమూవ్. వాళ్ళు సిల్వర్ లీడరు ఈ టాప్ 20కి రాలేదు, రిమూవ్. వాళ్ళు ప్లాటినం లీడరు ఈ టాప్ 20కి రాలేదు, రిమూవ్. వాళ్ళు గోల్డ్ లీడరు ఈ టాప్ 20కి రాలేదు, వాళ్ళు రిమూవ్. ఫ్రెషర్ ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ లోపల ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. బ్రాంజ్ అయ్యి ఉండి, సిల్వర్ అయ్యి ఉండి,
ప్లాటినం అయ్యుండి గోల్డ్ అయ్యుండి ఈ 4 లెవెల్స్ లో ఉండి ఈ టాప్ 20 మీటింగ్ మీరు హాజరు కాలేదంటే సో వాళ్ళని గ్రూప్స్ లోకి యాడ్ చేయం. నేను గ్రూప్స్ మళ్ళీ క్రియేట్ చేస్తాము, రీక్రియేట్ చేస్తాము. ఈ రోజు సాయంత్రమే గ్రూప్స్ అవుతాయి. ఈ రోజు నైట్ లేదా రేపు జూమ్స్ గ్రూప్లు క్రియేట్ చేస్తాము. ఈ రోజు కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేయాలి. బ్యాచ్లు కూడా ఎవరెవరు ఏ బ్యాచ్ అనేది కూడా ఈ రోజు సాయంత్రమే డెసిషన్ తీసుకుంటాము. గురుజీ దగ్గర మొత్తం ఎవరైతే కాంట్రిబ్యూషన్ పంపించారో చూసి పంపించేసి దాని ప్రకారం జరిగింది. ఓకే, క్లియర్. మళ్ళీ చెప్తున్నాను, ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఎవరైతే యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లయన్స్ ఉన్నారో సో మినిమం ఎలాంటి వ్యక్తులు ఫాలో అవ్వాలంటే టోపాజ్ అండ్ అబోవ్ వ్యక్తులు ఫాలో కండి. ఎస్ఆర్ నో? టోపాజ్ ఉండాలి అట్లీస్ట్. టోపాజ్ కాకుండా ఇగో వీళ్ళు గోల్డ్ వీళ్ళని ఫాలో అవ్వచ్చు అంటే వాళ్ళు ఫాలో అయితే ఏమైతే తెలుసా, గోల్డ్ వరకే అయిపోయింది. సో ఈ బిజినెస్ లో కొన్ని వందల మంది గోల్డ్కి వచ్చి ఆగిపోయే వాళ్ళు ఉంటారు. కొన్ని వందల మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు. గోల్డ్ అనేది పెద్ద పెద్ద డైమండ్ లెవెల్ కాదు సార్. గోల్డ్ అంటే ఆఫ్టర్ ఆల్ 250 టీము. 250 టీంకే ఇక్కడ కొమ్ములో చేస్తే ఈ బిజినెస్ లో సక్సెస్ కాలేము. ఎస్ఆర్ నో? 100% ఈ గోల్డ్ కి పెర్ల్కి సో కొంతమంది ఈ లెవెల్ ఆఫ్ లీడర్స్ నాకంతా తెలుసు అనే ఒక భ్రమలో ఉండిపోతారు. సో అంతా తెలిసినోడు వేరే ఉంటాడు. అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఎగిరెగిరి పడింది అంటారు కదా. ఎస్ఆర్ నో? అన్ని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టీం ని సిస్టమ్ కనెక్ట్ చేస్తారు. వాళ్ళ కింద టాప్ టీం ని పైన అప్లైన్తో మాట్లాడిస్తారు. వాళ్ళ టీంలో అప్లైన్ ఇన్వాల్వ్ చేస్తారు. అప్లైన్ ని మీ టీంలో ఇన్వాల్వ్ చేయకుండా, అప్లైన్ ని కలపకుండా, అప్లైన్ తో మాట్లాడించకుండా మీరు దాచిపెట్టి మీరు వర్క్ చేస్తున్నారంటే సంథింగ్ ఈజ్ హ్యాపెన్. మీరు అక్కడ మీ టీంలో ఏదో తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు తెలియకుండా అప్లైన్ ఇన్వాల్వ్ చేయట్లేదు అని అర్థం. కొంతమంది అలా చేశారు, పోయారు. కొంతమంది చేశారు, కొంతమంది గోల్డ్ లీడర్స్ చేశారు, పోయారు. కొంతమంది చేస్తున్నారు, వాళ్ళు కూడా పోతారు త్వరలో. బట్ ఎవరైతే ఈ తప్పులు చేయకుండా ఉంటారో వాళ్ళే నిలబడతారు. మీరు ఎవరైనా అయితే చూజ్ చేసుకుంటారో అలాంటి వ్యక్తులు మాత్రం నిలబడతారు. మంచిగా పవర్ఫుల్ గా ఉండే వ్యక్తుల్ని చూజ్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్ అప్లయన్స్ ని మీరు ఫాలో అవ్వాలి. సో ఆ విషయాలు మీరు ఫాలో అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో మళ్ళీ చెప్తున్నాను, ఈ బిజినెస్ ఎథికల్ గా నిజాయితీగా చేయాల్సిన బిజినెస్ అనమాట. హానెస్టీ లేకుండా, నిజాయితీ లేకుండా ఏదో డీడీల అమౌంట్లో, సగం డబ్బులు అమౌంట్లతో వీటి మీద డిపెండ్ అయ్యి ఈ బిజినెస్ నడపాలంటే టెంపరీగా నడుపుతారు. కొద్ది రోజుల తర్వాత నీ మోసం బట్టబయలైపోయింది. ఆ తర్వాత జనాలు ఎవరైతే నిన్ను గౌరవించిన వాళ్ళే తర్వాత థూ అని కాండి ఉమ్మేస్తారు. అలాంటి రోజులు కూడా వచ్చేస్తాయి. నేనే అన్ని ఓపెన్ గా పబ్లిక్ గా చెప్తూ ఉంటాను. సో దయచేసి అలాంటి తప్పులు ఎవరు చేయొద్దు. ఒకవేళ చేస్తే మాత్రం సరి చేసుకుంటానికి మళ్ళీ మీకు టైం ఇస్తాము, సరి చేసుకోండి. లేకపోతే యాజ్ అప్లైనర్ గా మేము మిమ్మల్ని సహించేది లేదు. యాజ్ ఎ డెవలపర్ గా మీ టీం మిమ్మల్ని సహించరు. మీరే మొత్తం టోటల్ గా కొలాప్స్ అయిపోతారు. సో కాబట్టి ఇలా దాకా తెచ్చుకోవద్దు, గోడితో పోయేదాన్ని గొడవదా తెచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా చెప్తూ సో ఇంతతో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. దిస్ ఇస్ గ్యారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హోసేఫ్ షో. ఆల్ ది బెస్ట్ అగస్. సో ఇదే మాదిరిగా ప్రతిరోజు జూమ్ ఉంటుంది, కంటిన్యూగా మీరు జూమ్ లోకి వస్తూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్.